ఇక మా ముఖ్యమంత్రి ఏది నీ రైతు బంధు, ఏది నీ రైతు భరోసా, ఏది ఏడున్నావు రేవంత్ రెడ్డి, 3 రంగుల జెండా పెట్టి అన్నారు కదా, ఇప్పుడు ఏడా ఏది, ఏమైపోయా రేవంతు, ఏది మా రైతు భరోసా, పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు, యాసంగి సీజన్ సగం అయిపోయింది, వరిసేల పచ్చగల్పు తీసే యాళ్ళొచ్చింది, ఓవైపు యూరియా బస్తాల కొరత, మరోవైపు పెట్టుబడి లేక వెతలు, ఇప్పటికే రైతు భరోసా ఊసెత్తని ప్రభుత్వం, ఈ నెల 23న జరిగే కేబినెట్ ఎజెండాలో లేని భరోసా, జీహెచ్ఎంసీ జెడ్పీటీసీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధాన చర్చ, నిన్నటి సీఎం సమీక్షలను చర్చకు రాని వైన అప్పులపాలై ఆగమవుతున్న కర్షక లోకం బోగస్ రైతు భరోసాను మింగేసిందా, అసలు ఈ సీజన్లో పెట్టుబడి సాయం వచ్చిందా, రాదు, ఎందుకు వస్తుంది, రైతులందరూ పంట పొలాలలో ఉంటే దేశానికి అన్నం పెడతారు కాబట్టి వాళ్ళు పంట పొలాల్లో వాళ్ళు కనుక ఒకసారి రోడ్డు మీదకి వచ్చి ఎవరి పంట వాళ్ళ వరకే పండించుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు పండించుకుంటే పరిస్థితి ఏంది, దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది, దాన్నే రైతు విప్లవం అంటారు. ఈ దేశంలో చాలా విప్లవాలు, నీలి విప్లవం, రకరకాల చిన్నప్పుడు చదువుకున్నాం కదా చదువులు, రైతు విప్లవం ఎంత దారుణంగా ఉంటుందో నేను చెప్తే ఇప్పుడు. అవును నిజమే, అనుమానం కొడుతుంది, ఈసారైనా రైతు భరోసా వచ్చేనా లేదంటే బోనస్తో సరిపెట్టేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకని చూస్తుంటే అనుమానం కొడుతుంది. ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత సీజన్ బోనస్ పైసలు విడుదల చేసి చేతులు దులుపుకుంటుంది అనిపిస్తుంది. ఇప్పటికే 2 సీజన్లలో ఎగొట్టిన రేవంత్ ప్రభుత్వం మరో సీజన్ మింగేసేందుకు చూస్తుందా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అందుకే బోనస్ పైసలు విడుదల చేసి రైతులను మరిపించే ప్రయత్నం చేస్తుందా. ఓవైపు సీజన్ సగానికి వచ్చింది, ముందేసిన నాట్లలో పచ్చ కలుపులు వచ్చాయి, వెనకేసిన నాట్లు ఏపుగా ఎదుగుతున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ముచ్చట ఎత్తడం లేదు. నిన్నటి సీఎం సమీక్షలో కానీ ఈ నెల 23న జరిగే కేబినెట్ ఎజెండాలో లేకపోవడం భరోసాపై నీలి నీడలు కమ్ముకుంటుంది. నేను ఏం చెప్తున్నా తెలుసా, రైతు 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 పాడుగాను నీ రాత అని ఒక పాట ఉంటుంది ఎక్కడో నేను విన్నది. అసలు రైతు రాత పాడే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈ దేశంలో ఈ ప్రపంచంలో నేను నమ్మేది ఒకే ఒక అంశం ఏందో తెలుసా, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల రైతులను నమ్ముతా. నేను ఇప్పుడు వైఆర్టీవీ నడిపిస్తున్నా, ఇక్కడ కష్టం వచ్చింది నష్టం వచ్చింది నడపలేను, లేకపోతే కేసులైనా లేకపోతే అరెస్ట్లైనా లేకపోతే జీవితం ఆగమైపోయింది, దీన్ని వదిలేసి ఇంకో ఛానల్లో ఉద్యోగానికి వెళ్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదు మీరు ప్రైవేటు సాఫ్ట్వేర్ ఐటీ ఇతరత్ర ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ మీకు నచ్చలే వేరే కాడికి ఉద్యోగం పోతారు, లేదా ప్రభుత్వ ఉద్యోగం నచ్చలే మానేసి వేరే ఏమైనా వ్యాపారం పెట్టుకుంటారు, లేదు రాజకీయ నాయకులకు సంబంధించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తారు, వాళ్ళకు నచ్చకపోయింది అనుకో వాళ్ళు ఇంకో రంగాన్ని ఎంచుకుంటారు. కానీ రైతు నమ్ముకున్న భూమి కోసం అక్కడ తన ప్రాణం పోయినా పర్వాలేదు, అదే పంట ఆ భూమిలో ఏ పంట కోసం అయితే మొదలు పెడతారో, ఏ పంటలైతే పండిస్తాడో అది పంటకపోతే ఇంకో పంట వేస్తాడు. నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా, ఎరువులు లేకపోయినా, ఏది లేకపోయినా నమ్ముకున్న భూమి కోసం పోరాటం చేసే ఏకైక గొప్ప వ్యక్తి రైతు. ఆ రైతు కడుపులో పుట్టిన కదా నాది బ్రహ్మాండమైన అదృష్టం, నిజంగా చెప్తున్నా. అలాంటి రైతు కడుపులో పుట్టినాం కదా, ఈ దేశానికి అన్నం వండిస్తుండు. ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, మా నాన్న పండించే పత్తో లేకపోతే పసుపు మొక్కజొన్ననో వైరో లేకపోతే మిర్చో లేకపోతే ఇతరత్ర పంటలు ఏవైతే పండిస్తున్నారో మేము పండించిన పంట మీద ఆడ పేరు లేకపోవచ్చు, కానీ దేశంలో ఈ దేశంలో ఎక్కడో రైతు తింటారు కదా, మన కష్టార్జితం రైతుదే కదా. అలాంటి రైతులు ఉద్యమం చేస్తే ఎట్లుంటుందో తెలుసా, అలాంటి రైతులు ఉద్యమాలు చేస్తే ఎట్లుంటుందో తెలుసా. ఇక దాన్ని మీరందరూ కూడా ఊహించలేరు, అంత భయంకరంగా ఉంటుంది. ఆ రైతు ఉద్యమాన్ని మొదలు పెడితే నల్ల చట్టాలను పూర్తి స్థాయిలో ఏమని చెప్పండి, నల్ల చట్టాలకు సంబంధించి కేంద్రం మీద ఢిల్లీ పరిసర ప్రాంతాలలో నెలలుగా సంవత్సరం దాకా దాదాపుగా పూర్తి స్థాయిలో అక్కడ నిరసన వ్యక్తం చేసి అంత భయంకరంగా ఉన్నాయి. రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు కానీ రైతులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా బాగుపడరండి. నేను మళ్ళీ చెప్తున్నా, రైతు పోరాటం చేస్తే అంత అద్భుతం. నేను మళ్ళీ చెప్తున్నా, రైతులను కడుపులో పెట్టుకొని సాధితే మాత్రం వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేదు కాదు కూడదు రైతులకు సంబంధించి మేమేమైనా చేస్తాం, ఎట్లయినా చేస్తాం, ఏదైనా జరుగుతుంది అంటే ఏమీ చేయలేరు. ఇక రైతులను ఎవరైతే కడుపులో పెట్టుకుంటారో, రైతులను ఎవరైతే నెత్తి మీద పెట్టుకుంటారో, రైతులను ఎవరైతే దేవుళ్ళ భావిస్తారో, రైతులను ఎవరైతే కాలుమొక్కి మీద జల్లుకుంటారో నీళ్లు, ఎవరైతే రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటారో ఆ రాష్ట్రం ఆ దేశం అద్భుతంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక దేశంలో నేను నిన్ననే ఒక ఆర్టికల్ చదివిన, ఆ దేశంలో ఏంటంటే అది ఏ దేశం ఎగ్జాక్ట్గా పేరు మర్చిపోయినా, ఒక దేశంలో పూర్తి స్థాయిలో ఒక స్పెన్సర్, మన దగ్గర ఉండే స్పెన్సర్, రత్నదీప్, బిగ్ బజార్లు లేకపోతే సో అండ్ సో మార్కెట్లు వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఏది మన దాన్ని ఏమంటారు గ్రామీణ ప్రాంతాలలో అంగడి, ఇప్పుడు మార్కెట్ సరుకులకు సంబంధించి అక్కడ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రంజిత్ అనే వ్యక్తి వేరుశెనగ పంట పండిస్తే ఆ పంట మీద నా పేరు ఉంటుంది.
మొక్కజొన్న పండిస్తే మొక్కజొన్న పలానా రంజిత్ పండించిండు, లేదా పలానా వైఆర్టీవీకి సంబంధించిన వాళ్ళు పండించిండు అనే ఆ పేరు ఉంటుంది. అలాంటి ఇంకా అంటే అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. రేవంత్ రెడ్డిని రేపు భవిష్యత్తులో 2029 ఎన్నికలలో నేను మళ్ళీ 10 ఏళ్ళు ఉంటాను. 10 ఏళ్ళు కాదు నాయన, కరెక్ట్గా 365 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే హైలైట్ ఇది. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వం దగ్గరే ఉంది. 2027 ఫిబ్రవరి వెయిట్ చేయి. ప్రభుత్వం ఎట్లాగా అప్పటి వరకు మీ ప్రభుత్వం నమస్తే పెడితే తెలంగాణ సమాజానికి అంతా తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే ప్రజల పక్షాన నిల్చొని పూర్తి స్థాయిలో కూడా ప్రజల పక్షాన నిల్చొని ప్రజల పక్షాన రైతులను కడుపులేక చూసుకోవాలి. నేను చెప్తున్నా, వ్యవసాయ రంగం ఈ దేశంలోనే పూర్తి స్థాయిలో ధాన్యాగార రాష్ట్రం మన తెలంగాణ. అలాంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్.